ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 7 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 6వ అధ్యాయం 8-9 వచనాలు. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. వ్యాఖ్యానాంశం నిరర్థకమైన మాటలు. వ్యాఖ్యానం: తన స్నేహితులు చేసే ప్రతి ఉపన్యాసానికి యోబు ప్రత్యుత్తరం ఇయ్యవలసి వచ్చింది. యోబు అనుభవించుచున్న మిక్కుటమైన బాధ తాను నిరర్థకమైన మాటలు పలుకున్నట్లు చేసిందని యోబు గ్రహించాడు. 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. మనం ఉద్రేకముతో ఉన్నప్పుడు లేదా కోపంతో ఉన్నప్పుడు అటువంటి మాటలు మన పెదవుల నుండి దొరలకుండా జాగ్రత్త పడదాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం చదవండి. నా అంతము ఏ పాటిది, నేను తాళుకొనుట ఎలా అని యోబు 6వ అధ్యాయం 11వ వచనంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోబు యొక్క సహనమును గూర్చి యాకోబు పత్రిక కూడా సాక్ష్యమిస్తూ ఉన్నది. అయితే ఆ సహనము 6 శ్రమలు కలిగినంత వరకు కొనసాగింది. అతడు తన అంతము గురించి తెలుసుకొనుట కంటే ముందే, లేదా తన ఎడల యెహోవా యొక్క అద్భుతమైన సంకల్పమును తెలుసుకొనుట కంటే ముందు అతనిలో ఓర్పు తన క్రియను జరగనీయవలసిన అవసరం వచ్చింది. విశ్వాసమునకు కలుగు పరీక్షలు ఇట్టి ఫలితాన్ని కలుగజేస్తాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం కూడా చదవండి. యోబు వలె మనము కూడా మనకు సంభవించు వాటి యొక్క అంతమేమగును అని తెలుసుకొనుటకు మిక్కిలి ఆతురపడుతూ ఉంటాం. అయితే మనము నిజమైన సహనము నేర్చుకొనున్నట్లు దేవుడు తన జ్ఞానము వలన సాధారణముగా మన అంతమును ముందుగా మనకు బయలుపరచడు. కావున పరిస్థితులు మనకు అర్థం కాకపోయినను మనం దేవునికి సంపూర్ణముగా లోబడి ఆయన మీద ఆధారపడదాం. యోబు నేర్చుకొనిన మొదటి పాఠం ఏమనగా, తనకు తాను ఎట్టి సహాయము చేసుకోలేడని, తన జ్ఞానం అతనిని బొత్తిగా విడిచిపోయేనని అతడు గ్రహించాడు. 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇట్టి అవగాహన కలిగి ఉండటం ఎంతో మేలు. ఈ విషయము మనం గ్రహించటానికి ఎన్నో శ్రమలు మనకు సంభవింపవలసిన ఆవశ్యకత లేదు. దేవుని వాక్యం ఏమి చెబుతుందో దానిని మాత్రమే మనం నమ్మితే చాలు. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.